హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ప్రస్తుతం చతుర్దశి. చాలా విశేషమైనటువంటి రోజు, గురువారం కూడా. ఈరోజు హోళిక దహనోత్సవం, అలాగే కామ దహనోత్సవం ఈరోజు విశేషం. ఈరోజు అందరూ కూడా మనలో ఉన్న దారిద్ర్యం దహనం అవ్వాలి అంటే మంత్రబలంలో ఓం భార్గవి అయి నమః అనే నామాన్ని జపించాలి. భార్గవి ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం అనేది ఉండదు. ఈ భార్గవి ఎవరు అంటే సాక్షాత్ మహాలక్ష్మీదేవి. కలియుగంలో భృగు మహర్షి కోసం జన్మించిన లక్ష్మీ స్వరూపమే ఈ భార్గవి అని అర్థం. అలా భార్గవి భృగు మహర్షి పుత్రికగా లక్ష్మీదేవిగా జన్మించుంటుంది. ఆవిడికి భార్గవి అనే నామధేయం. ఆ నామాన్ని ఎవరైతే కలియుగంలో స్మరిస్తారో వారికి ధనాభివృద్ధి అవుతుంది. ఓం భార్గవి అయి నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి. ఈరోజు మనం ఈ మంత్రాన్ని జపించి, అలాగే గురువారం కూడా కాబట్టి ధనానికి గురువు అధిపతి కాబట్టి సర్వదేవతల ఆశీస్సులు కూడా మనపై ఉంటాయి. ఈరోజు భార్గవి అయి నమః అనే నామాన్ని జపించడం వలన గురు అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. కాబట్టి మంత్రబలంలో భాగంగా భక్తి శ్రద్ధలతో ఓం భార్గవి అయి నమః, ఓం భార్గవి అయి నమః, ఓం భార్గవి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామం ఎంతో అపురూపం. ఈ నామం ఎంతో అదృష్టం. ఈ నామాన్ని అందరూ జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎటువంటి సందర్భంలో అయినా ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఆహారం దొరికితే చాలు అనేటటువంటి సమయంలో మనం రుచి చూస్తామా? లేదు, ఎవ్వరూ చూడరు. ఆ క్షణానికి ఆహారం దొరికితే చాలు అనుకుంటారు. అదేవిధంగా బాగా చాలా అలసిపోయి, చాలా కష్టపడి 2-3 రోజులు నిద్ర లేదు, ఇక నాకు నిద్ర కావాలి అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాకు మంచి మంచం కావాలి, మంచి బెడ్ కావాలి అని ఆలోచిస్తామా? అలా ఎవ్వరూ ఆలోచించరు. కొంచెం ప్లేస్ దొరికితే చాలు అక్కడ పడుకొని అలాగే నిద్రపోతారు. అది బస్సులో అయినా కావచ్చు, లేదా కింద కావచ్చు, నేల మీద కావచ్చు, కూర్చున్న చోటే కావచ్చు, నిద్రపోతారు. అంటే ఈ మాట వెనుక ఉన్న అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్నవారు ఎప్పుడు కూడా రుచి చూడరు. అదేవిధంగా నిద్ర కావాలి అనుకునేవారు తలశుద్ధిని కానీ, లేదు ఎలా నిద్రించాలని కానీ చూసుకోరు. మన జీవితంలో మనము అంతే. అవసరం వచ్చినప్పుడు అన్నిటినీ సర్దుకుపోతాం. అవసరం తీరిపోయిన వెంటనే అన్నీ కూడా బాధపడుతూ ఉంటాం. అంటే ఆహారంలో రుచి లేదనో, లేదా నిద్రపోవడానికి సరిగా బెడ్ లేదనో, ఇలా ఏదో ఒకటి ఆలోచించుకొని అలా బాధపడుతూ ఉంటాం. అంటే పరిస్థితులు మనిషిని ఎలా మారుస్తాయో గమనించాలి. అన్ని పరిస్థితులు అందరి జీవితంలో ఒకేలా ఉండవు అనేది ఈ మంచి మాట. మన జీవితంలో బతకడాని కోసం ఆహారం సేవించాలి. అది ఉత్తమమైన, ఆరోగ్యమైన ఆహారాన్ని సేవించాలి. ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి పిల్లలకి, భర్తకి ఆహారం వండుతూ ఉంటారో ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారట. ఇది మన సనాతన ధర్మ సాంప్రదాయం తెలియజేస్తుంది. అంటే శుభ్రంతో ముందుగా మన చేతులు, మన శరీరం శుభ్రం చేసుకొని తరువాత మనం ఆహారం వండితే అది మంచి మనసుతో వండుతాం కాబట్టి అదే ప్రసాదంగా మారుతుంది అని మన సాంప్రదాయం తెలియజేస్తుంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆరోగ్యం అభివృద్ధిగా ఉంటుందట. ఎందుకంటే ఉదయాన్నే అందరూ నిద్రలేస్తారు. ఆ ఇంట్లో దీపం వెలిగిస్తున్నారు అంటే వాళ్ళల్లో డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఉండడం వలన వాళ్ళు బద్ధకస్తులు కాదు, వాళ్ళు కష్టజీవులు, శ్రమజీవులు అని. ఏదైనా వాళ్ళు కష్టపడి సాధిస్తారు అని అర్థం. అదేవిధంగా మనం ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇల్లు మనదే అనుకొని శుభ్రంగా పెట్టుకుని ఉంటే, ఆ ఇంటిని చక్కగా కాపాడుకుంటూ మనం ఉన్నామంటే తృప్తిగా బ్రతుకుతున్న జీవితం అని అర్థం. అదే సొంతిల్లు ఉన్నా, మంచి గది ఉన్నా, ₹1,00,00,000 బెడ్ ఉన్నా దానిపైన నిద్ర రావడం లేదు అంటే అతను తృప్తిగా జీవించడం లేదు అని అర్థం. కాబట్టి తృప్తి అనేది ఎక్కడైనా లభిస్తుంది. తృప్తి అనేది ఏ సమయంలో అయినా పొందవచ్చు. దాన్ని తృప్తిగా బతికే అలవాటు చేసుకోవాలి. దీనికి ఒక కథను విందాం. పూర్వంలో ఒక భార్యాభర్త ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళొస్తూ ఉంటారట. ఆ ఫంక్షన్ ప్రభుత్వమే అరేంజ్ చేసి ఉంటుంది. ఒకతను చిన్న వయసు నుండి కష్టపడి దినకూలీగా ప్రారంభించి ఆఖరికి అతనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారుతాడు. అంత కృషి చేస్తారు.
అన్ని పనులు చేస్తారు. ఆఖరికి వందల మందికి జీవిత ఆధారాన్ని చూపిస్తాడు. అటువంటి వ్యక్తిని గుర్తించి పిలిచి ప్రభుత్వం గౌరవించి వారికి సత్కారం చేసింది. ఆ సమయంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఆ సత్కారాన్ని ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటారు. ఆ భార్య దారిలో ఉన్న ఒక షాప్లో మంచి బెడ్షీట్స్ కనబడతాయి. చాలా విలువైనవి అని దాన్ని చూడగానే ఆపండి, అవి కొందాము అని అనుకుంటారు. సరే కొందామనుకొని తీసుకొని మళ్ళీ వాటిని కారులో పెట్టుకొని ఆ భార్యాభర్త ఇద్దరు ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక భిక్షకుడు కనిపిస్తాడు. రాత్రివేళ చల్లని వాతావరణం. దాన్ని చూసిన వెంటనే ఇతనికి ఏదో మనసుకి అనిపిస్తుంది. సరే అని కారాపి ఆ బెడ్షీట్స్ కొన్నాం కదా, అది ఇవ్వు అంటాడు. ఎందుకు అంటే, చూడు ఆ భిక్షకుడు చలికి చాలా కష్టపడి నిద్రపోవట్లేదు, అతనికి ఆ బెడ్షీట్ ఇచ్చేద్దాం, రేపు మళ్ళీ మనం వేరే కొనుక్కుందాం అంటారు. అప్పుడు ఆ భార్య, వద్దండి, ఇటువంటి వాళ్ళకి మనం ఇటువంటి విలువైన బెడ్షీట్స్ ఇస్తే రేపు దీన్ని తీసుకెళ్ళి వేరే కొట్లో ఎవరికైనా అమ్మేస్తారు, అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళు తాగేసి పాడు చేస్తారు, వద్దు అంటుంది. అప్పుడు నేను అతనికి భిక్షం ఇవ్వట్లేదు, సాయం చేస్తున్నా, ఇవ్వు అని చెప్పి తీసుకెళ్ళి అతను ఆ బెడ్షీట్ని కప్పి వచ్చేస్తాడు. తర్వాత 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత అదే దారిలో ఆ భార్యాభర్త ఇద్దరు వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ భార్య అతన్ని చూస్తుంది. మళ్ళీ అతని శరీరం పైన ఆ బెడ్షీట్ ఉండదు. అదే పరిస్థితుల్లో అలాగే పడుకొని ఉంటాడు. ఏమండి, కారాపండి అని అంటుంది భార్య. భర్తని అతని దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి, మీకు మొన్న మా భర్త మీకు సాయం చేయాలని మంచి బెడ్షీట్ ఇచ్చారు, ఏం చేశారు అంటే, అయ్యో నేనేం చేస్తానమ్మా, నాకన్నా ఎవరైనా ఒక పూట భోజనం పెడతారు, నాకు అలవాటైపోతుంది. కానీ అక్కడ చూడమ్మా, ఆమెకు 70 ఏళ్ళుంటాయి, కాలు కూడా విరిగిపోయింది, భోజనం కూడా పెట్టేవాళ్ళు లేరు, వర్షం వచ్చినా ఏ సమయంలోనైనా అక్కడే ఉంటుంది, ఆమె పైన జాలి కూడా చూపించరు. మళ్ళీ ఆమె నిద్రపోతూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా చెడు దృష్టితో ఆ తల్లిని చూస్తూ ఉన్నారు. బాధ వేసి నేను ఆ బెడ్షీట్ని తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చాను చూడండి, ఆవిడ కప్పుకోనుంది అని ఆ భిక్షకుడు తెలియజేస్తాడు. అలా తెలియజేసిన వెంటనే ఆ తల్లికి అర్థమైంది, తను ఎక్కడ తప్పు చేశాను, ఏం తప్పు చేశాను అని. అంటే ఈ కథలో ఉన్న అర్థం ఏమిటి అంటే, జీవితంలో మనమే గొప్పవాళ్ళం, మనమే పై స్థాయిలో ఉన్నాం, లేదా మనకే కష్టాలు అనుకుంటే మనకన్నా కష్టాల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. జీవితంలో మీకన్నా గొప్పగా ఉండే వాళ్ళని చూసి మీరు బాధపడకూడదు. మనకన్నా కింద, మనకన్నా కష్టాలలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకి తృప్తి అనేది అనిపిస్తుంది. కాబట్టి జీవితంలో మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, జీవితంలో ధర్మ మార్గాన్ని ఎన్నుకోవాలి. అయితే నలుగురికి మంచిది చేయాలి, లేదు మన జీవితంలో ఎలా ఎదగాలి అని అనుక్షణం ఆలోచిస్తూ పరిశ్రమతో పైకి రావాలి. కాబట్టి జీవితంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇక ఈరోజు దివ్యమైన తారాబలం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సంపత్తార విశేషమైనది, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మతార ఆరోగ్య సమస్యలుంటాయి, జాగ్రత్త వహించండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వీరికి పరమమిత్రతార, ఈ రోజంతా మీ ఫేవర్ డే, ఉపయోగం చేసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం మిత్రతార, ఈరోజు ఎక్సలెంట్గా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నైదన తార, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు ఏవైనా పనులు ప్రారంభిస్తే వాటిని పోస్ట్పోన్ చేయడం మంచిది. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధన తార, ఈరోజు కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, కష్టపడండి, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యతార, ఈరోజు అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద వారికి క్షేమతార ఉంటుంది, ఈరోజు అతి మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, ఈరోజు అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అన్న తమ్ముళ్ళు అలా ఫ్యామిలీ కుటుంబం చక్కగా ఉంటారు. తర్వాత వీళ్ళు అనుకోకుండా విడిపోయినప్పుడు మధ్యలో గోడ కట్టేస్తారు. అలా అడ్డుగోడ అంటాం కదా, ఏ బునాది అయితే మనం వేసి ఆ మధ్యలో అడ్డుగోడ కట్టినప్పుడు అది వాస్తు ప్రమాదం జరుగుతుంది. అంటే ఏ ఇంట్లో అయితే అడ్డుగోడ అంటే మధ్య భాగం మూసివేసి అటువైపు ఇటువైపు వేరే వేరే చేసుకుని ఉంటారు, అప్పుడు ఇద్దరికీ సమస్య ఖచ్చితంగా వస్తుంది. మెయిన్ మానసిక ఒత్తిడి, మానసికంగా బలహీనత, దైహిక బలహీనత, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళడం లేదు అంటే వేరే సమస్యలు ఏదైనా చిక్కుకుంటారు. ఏ పని చేయడానికి కూడా మనసు సహకరించకుండా ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు దానికి ఏదైనా పరిష్కారం చేసుకోండి. ఇక విధి లేదు అన్నప్పుడు ఆ అడ్డుబాటుని తీయాల్సి వస్తుంది. కానీ అది అవ్వట్లేదు అంటే ఇటువంటి సమస్యలు ఉన్నా, మధ్యలో అడ్డుగోడ పెట్టి క్లోజ్ చేసి ఉన్నా ఆ ఇంట్లో ఖచ్చితంగా శ్రీవాస్తు యంత్రం ఉంటే దాని నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల కొంచెం డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చి మీరు శ్రమించడానికి మార్గాలు కనిపిస్తాయి. ఇక దివ్య పూజ. రేపు హోలీ. రేపు ఉదయాన్నే మహావిష్ణువుకి విశేషంగా పూజించాలి. విష్ణు ఆరాధన చేసి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే భార్యాభర్తలు కుటుంబం మధ్యలో ప్రేమ ఆప్యాయత ఏర్పడుతుంది. అదేవిధంగా రేపు కృష్ణాష్టకం కానీ మధురాష్టకం కానీ రేపు ఉదయాన్నే పారాయణం చేసినట్లయితే మీకు కృష్ణుని అనుగ్రహంతో పాటు సత్సంతానం మరియు ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక పూర్ణ కొబ్బరికాయ అంటే పూర్తిగా చేరిన కొబ్బరికాయని మన ఇంటి స్త్రీదేవతల ముందు పెట్టి కొన్ని అక్షింతలు పువ్వులు చేతిలోకి తీసుకొని వాటికి నీళ్లు పోసి ఆ అమ్మవారిని స్మృశిస్తూ, అమ్మ ప్రకృతి మాత, మా కుటుంబం నుంచి ఏదైనా దోషాలు వచ్చి ఉంటే, ఎటువంటి స్త్రీ శాపాలు ఏదైనా తగిలి ఉంటే వాటి నుండి విముక్తి చేయి తల్లి అని చెప్పి ఆ పూర్ణఫలం పైన వేసి నమస్కరించి తదుపరి ఏదైనా దేవీ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. లలితా సహస్రనామం కానీ లేదా లక్ష్మీ అష్టకం కానీ లేదా దుర్గా కవచం కానీ ఇలా ఏదైనా దేవి మంత్రాన్ని జపించాలి. అలా జపించిన తర్వాత రేపు ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి నదిలో లేదా బావిలో స్నానం చేసేటప్పుడు ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకుని మునిగిన తర్వాత, అమ్మ గంగామాత, మా పూర్వీకుల నుండి లేదా మా కుటుంబ సభ్యుల నుండి తెలిసి తెలియక ఏదైనా వాగ్దోషం చేసి ఉంటే, స్త్రీ శాపాలు తగిలి ఉంటే నేను ఈ శాపాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను క్షమించి నా శాపాన్ని స్వీకరించు తల్లి అని చెప్పి నదిలో వదిలేస్తే ఆ పూర్ణఫలం నదిలో ఎలా అయితే వెళ్ళిపోతుందో, మీకు తెలిసి తెలియకుండా ఏదైనా మొక్కులు మొక్కి వాగ్దోషం తగిలి ఉండి ఆ మొక్కులు తీర్చకుండా వాగ్దోషం ఉన్నట్లయితే అది వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు తప్పకుండా పూర్ణ ఫలాన్ని పూజించాలి. రేపు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి నదిలో స్నానం చేసి వదిలేయాలి. అలా ఉంటే మాత్రమే ఆచరించండి, లేదా ఆచరించవద్దు. ఈరోజు శుక్ర నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన నక్షత్రం. ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి కనకదార స్తోత్రం చదువుకున్నట్లయితే గురు అనుగ్రహంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.